హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం స్వర్ణామృతం ఎపిసోడ్ 19లోకి ఎంటర్ అవుతున్నాం. సో గత ఎపిసోడ్లో మనం పత్రి మేడం గారి ఒక అద్భుతమైన ధ్యానానుభవాలు తెలుసుకున్నాం. ఆ ధ్యానానుభవాలు అసలు ఎలా ఉన్నాయంటే ఒక్కొక్కటి గూస్ బంప్స్ వచ్చేంతగా అలాంటి గొప్ప అనుభవాలు. అది ఎప్పుడంటే 85 and 86 ఆ పీరియడ్లో. అందులో ఉన్న కొన్ని అనుభవాలు చెప్పుకుంటే కనుక మనకు జీసస్ మాస్టర్ హీలింగ్ సంబంధించిన విషయాలన్నీ కూడా పత్రి మేడం గారు నేర్చుకోవడం, అండ్ భగీరథ మాస్టర్ అండ్ పతంజలి మాస్టర్ అండ్ చాలా చాలా గొప్ప అనుభవాలు. అంతేకాకుండా సో మేడం ధ్యానం గంటలుగా 5 గంటలు 6 గంటలు కంప్లీట్గా ఫుల్ డే ధ్యానంలో ఉండి ఆ ధ్యానం యొక్క దాని కంప్లీట్గా దాని పీక్స్ ఏంటి ఆ ధ్యానంలో అవన్నీ కూడా నేర్చుకోవాలన్న తపనతో, దాన్ని సాధించాలన్న తపనతో ఎన్నో గంటలు ధ్యానం చేయడంతో పాటు అవన్నీ కూడా మనకు ఇంత డీటెయిల్డ్గా గత ఎపిసోడ్లో మనకు చెప్పుకున్నారు. సో ఆ ధ్యానానుభవాల నుంచి ఇంకాస్త ముందుకి పిఎస్ఎస్ఎం యొక్క ఫస్ట్ గ్రూప్ వారి యొక్క సజ్జన సాంగత్యం, స్వాధ్యాయము, ధ్యానము ఇవన్నీ కూడా ఎలా చేసుకున్నారు, ఎలాగ వాళ్ళ యొక్క అనుభవాలు పంచుకుంటున్నారు అనేవన్నీ కూడా మనం గత ఎపిసోడ్లో చాలా డీటెయిల్గా చెప్పుకున్నాం. అందులో ఇంకాస్త ముందుకి ఈరోజు మనం ఎపిసోడ్ 19లోకి ఎంటర్ అవుతున్నాం. మేడం నమస్తే. మేడం నమస్తే. గత ఎపిసోడ్లో మేడం మీ అనుభవాలు చాలామందికి కూడా ఫస్ట్ టైం చూస్తాం, వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, ఇలాంటి అనుభవాలు మేబీ ఎక్కడ ఇంత డీటెయిల్గా చెప్పి ఉండకపోవచ్చు. చెప్పలేదు. సో దానివల్ల చాలామందికి ఒక ఇన్స్పిరేషన్తో, అంతేకాకుండా ఇన్స్పిరేషన్ రావడమే కాకుండా ఆ మెడిటేషన్ యొక్క డెప్త్ ఇంత ఉంటుందా అన్న విషయం కూడా వాళ్ళకి తెలిసి వచ్చింది మేడం. అంటే మేము ధ్యానం చేస్తున్నాము, ధ్యానానుభవాలు అన్నీ వింటూ ఉన్నాం, బట్ అప్పుడు ఆ టైంలో అదే బిగినింగ్ డేస్లో అసలు ఈ ధ్యానానుభవాలు ఎప్పుడు కూడా మీరు విని ఉండరు. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ క్రిస్టల్ క్లియర్ వచ్చిన అనుభవాలు. సో మేమంటే ఇప్పుడు చాలామంది పీరియడ్ మాస్టర్స్ అందరిది వింటూ ఉన్నాం. ఓకే, మెడిటేషన్ చేస్తే ఇలాంటి అనుభవాలు మనకు వస్తూ ఉంటుంది అని చెప్పేసి వింటూ ఉంటాం. బట్ మనకు వచ్చినా సరే ఓకే, ఈ ఎక్స్పీరియన్స్ అప్పుడు ఒకసారి విన్నాము, సో నా రిసీవింగ్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ అనేది ఒక తెలుస్తూ ఉంది. బట్ ఆ టైంలో ఇవన్నీ కూడా కొత్త మీకు కంప్లీట్గా అంతా కొత్త. బట్ మీరు ఒక్కరే ఒకరు వినింది అని అంటే మన ద్వారక సార్ది అంతే, ఆయన మించి ఇంకెక్కడ వినలేదు. అండ్ ఇప్పుడు నాకు జరిగినా కూడా వాడికి తెలియవు ఇలా జరుగుతాయి అనే సంగతి. ఓకే, ఇప్పుడు నా ఎవల్యూషన్ కొద్దీ నాకు వేరే ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, ద్వారాకి ఎవల్యూషన్ కొద్దీ తనకి వేరే ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. ఏది ఎవరికి ఇవ్వబడుతుందో వాళ్ళకే వస్తాయి అంతే. ఓకే, కనుక నాకు వచ్చినవి ఆల్రెడీ ఉన్నాయి అనే సంగతి కూడా తనకు తెలియకపోవచ్చు. మీ జర్నీ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అంతా యూనిక్. తనవి ఎవరిదైనా అంతే, ఎవరి వాళ్ళవే. అవును, వాళ్ళకి వాళ్ళ సాధనను బట్టి, వాళ్ళ సాధన, పూర్వజన్మ సంస్కారాలు చేసుకున్నది ఎంత ఉందో దాన్ని బట్టి వస్తుంటాయి. ఓకే ఓకే మేడం, ఆ టైంలో మీరు ద్వారక్ సార్, పత్రి సార్ అందరినీ గైడ్ చేసేవాళ్ళు, అండ్ శ్రీనివాస్ గారు అండ్ మన చందర్ సార్, రామూర్తి గారు, సో ఇది ఆల్ ద గ్రూప్, అండ్ జ్ఞానేందర్ గారు కొత్తగా జాయిన్ అయ్యారు. సో వీళ్ళందరూ కలిసి ఎవ్రీ వీకెండ్స్ గ్యాదరింగ్, అందరు కూడా ధ్యానాలు, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం. సో అందరికీ టీ, కాఫీ, భోజనాల దగ్గర నుంచి మీరు చూసుకోవడం. మీకు ఆ టైంలో మీకు ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లాగా అనిపించిందా మేడం? అనిపించింది, బాగుండేది. ఎందుకంటే నేను కూడా ధ్యానం మొదలెట్టాను కాబట్టి వాళ్ళ యొక్క డిస్కషన్స్ నాకు నచ్చేవి, ఇంట్రెస్టింగ్గా అనిపించేవి.
ఓకే. అది సో ఒక్కసారిగా మీరు అనుకుంటున్న ఒక ఫ్యామిలీ నుంచి ఒక కొత్తగా ఎక్స్టెండ్ అయిన ఫ్యామిలీ అనేది మొదలైంది, అక్కడితో మొదలైంది. ఎస్ మేడం, అక్కడ మొదలైన ఒక చిన్ని పార్టీ, ఒక ఎక్స్టెండ్ ఫ్యామిలీ ఇప్పుడు ఇంత వేల మంది, ఇంత మూమెంట్లో ఉన్న ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ చూస్తే చాలా చాలా పెద్దది. యా ఎలా ఉంది మేడం అప్పటికి ఇప్పటికి? జస్ట్ ఒకసారి మీరు రీక్యాప్కి వెళ్ళారు కదా, అవన్నీ చెప్పినప్పుడు ఇప్పుడు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ చాలా పెద్దది. చాలా 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 పెద్దది. ఇప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో కూడా మనకి ఇన్ఫర్మేషన్ అంత లేట్గానే వస్తుంది, లేకపోతే రాకపోవచ్చు. ఓకే. కానీ అప్పుడు ఎట్లా అంటే చిన్న గ్రూప్ అవడం వల్ల వెంటనే మాకు ఇన్ఫర్మేషన్స్ వచ్చేవి. అంటే టాక్ టు ఈచ్ అదర్ కాబట్టి 1-to-1 కాబట్టి. ఓకే. ఇక్కడ 1-to-1 లేదు. మన దాకా వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయి ఉండొచ్చు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్. ఇది బాగుంది, అది బాగుంది. ఓకే. అప్పుడు ఏమైనా ఇలా ఇంత పెద్ద ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ వస్తే ఎక్స్పెక్ట్ చేస్తారా మేడం? అస్సలు లేదు, అస్సలు లేదు. బట్ యూస్ టు ఎంజాయ్. కొత్త ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు అండ్ యూఆర్ ఎంజాయింగ్ మెడిటేషన్ ఎక్స్పీరియన్సెస్. మేడం, అప్పుడు జరిగిన ఎక్స్పీరియన్సెస్లో మీరు కొన్ని అనుభవాలు గత ఎపిసోడ్లో షేర్ చేసుకున్నాం కంప్లీట్గా. అండ్ ఒక అద్భుతమైన కథ కూడా చెప్పారు ఎండింగ్లో. యాజ్ యూజువల్ స్టోరీ వచ్చినా ఆల్వేస్ ద స్టోరీ ఇట్ మోటివేట్స్ మెనీ. ఆ స్టోరీలో ఒక బస్సులో అందరూ వెళ్తూ ఉంటారు, వెళ్తున్నప్పుడు పిడుగు పడుతుంది. అయినా సరే ధైర్యం చేసి డ్రైవర్ ముందుకు వెళ్తూ ఉంటాడు, మళ్ళీ ఇంకొక పిడుగు పడుతుంది. పడగానే సంథింగ్ ఏదో అవుతుంది ఇక్కడ. సో బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరికో ఒకరికి అపాయం అనేది ఉంది, దానివల్ల మిగతా వాళ్ళందరికీ కూడా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి డ్రైవర్ బస్ ఆపేసి దగ్గరలో ఉన్న ఒక చెట్టు, అక్కడికి వెళ్ళి ఆ చెట్టుని టచ్ చేయండి. సో ఆ టచ్ చేసిన వ్యక్తి ఒకవేళ ఆ గ్రూప్లో ఎవరైతే అపాయం ఉందో అతను అక్కడ అయిపోతుంది, విల్ వెకెట్ ద బాడీ. సో అతను ఎవరైతే ఉంటారో మిగతా వాళ్ళప్పుడు విల్ బి సేఫ్, మిగతా వాళ్ళందరూ. సో అదొక కండిషన్తో డ్రైవరు, కండిషన్ అంటే డిస్కస్డ్ అండ్ ఒక కంక్లూజన్కి వచ్చారు. సో వాళ్ళప్పుడు ఆ బస్సులో ఉన్న ఒక్కొక్కరు వెళ్ళి బస్సుని అదే చెట్టుని టచ్ చేస్తూ ఉంటారు. సో అలా అందరూ టచ్ చేసే కొద్దికి 49 మెంబర్స్ అయిపోతారు, బస్సులో వచ్చి కూర్చుంటారు, అందరు కూర్చుంటారు. సో దే ఫీల్ దట్ దే ఆర్ సేఫ్ 49 మెంబర్స్. సో ఒకే ఒక అతను మిగులుతాడు. సో ఆ మిగిలిన పర్సన్ ఏంటంటే వీళ్ళందరూ ఒక హైప్ అయిపోయి, సో మేబీ ఇతనేనేమో, ఎందుకంటే మిగిలిన అతను ఒక్కడే కాబట్టి. సో ఇంకా తనకి పంపించడంలో వీళ్ళు రెడీ అయిపోతారు ఇంకా. సో అతను వెళ్ళేసి అక్కడ టచ్ చేయడానికి అని చెప్పేసి చెట్టు దగ్గరికి వెళ్ళి టచ్ చేస్తాడు, బట్ విల్ బి సేఫ్. అదే టైంలో అక్కడ బస్సు పైన పిడుగు పడిపోతుంది. తక్కిన వాళ్ళందరూ వెళ్ళిపోతారు. అండ్ అందులో నుంచి ఇచ్చిన మీరు సారాంశం అద్భుతంగా ఉండింది మేడం. అంటే ఆ ఒక్క వ్యక్తి వల్ల మిగతా వాళ్ళందరూ కూడా అప్పటి వరకు 2 పిడుగులు పడ్డా సరే వాళ్ళు సేఫ్గా ఉండగలిగారు. బికాజ్ ఈ గ్రేట్ మాస్టర్, గ్రేట్ యోగి అండ్ మంచి పాజిటివ్ పర్సన్. ముఖ్యంగా మంచి ఆలోచనలు ఉన్న మనిషి, ఎవరి గురించి చెడుగా ఆలోచించని మనిషి. ఓకే. ఎవరి గురించి చెడుగా ఆలోచించకపోతే చెడు మాటలు రావు, చెడు మాటలు రాకపోతే చెడు పనులు చెయ్యరు. సో ఈ 3 ఒకదానికి ఒకటి లింకప్ అయి ఉంటుంది ఎప్పుడైనా, అంతే. అందుకని ఎప్పుడైనా మనకి ఎవరికైనా ఏమవుతుంది, ఇక్కడ మొదలవుతుంది అన్నమాట చెడు. ఇక్కడ మొదలైంది ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, ఆత్మకు వచ్చేస్తుంది. దాంతో ఏమవుతుంది, వాడు జీవితం పొల్యూషన్ అయిపోతుంది. జీవితం పొల్యూషన్ అయిపోతే ఏమవుతుంది, వాడికి ఉపయోగపడ్డు, పక్క వాడికి ఉపయోగపడ్డు. కనుక ఒక యోగ్యుడు అనేవాడు, ఇప్పుడు యోగ్యుడు అనేవాడు ఇంటి దగ్గర ఉన్నామని కాదు, ఆయన గొడుగు, ఆయన యొక్క
సపోర్ట్గా మనం ఉండగలిగితే చాలు. ఆయన చేసే కార్యాలకి సపోర్ట్గా ఉండాలి. యా అప్పుడు చాలు. అప్పుడు ఎవరైనా సేఫే అయిపోతారు చాలా వరకు. సో తను ఒక పాజిటివిటీ వల్ల అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పాజిటివ్ ఆరాలో ఉన్నారు. ఆరాలో ఉన్నారు. ఓకే, ఎప్పుడైతే తను దూరం వెళ్ళిపోయాడో వీళ్ళకి పిడుగు పడిపోయింది. ఓకే, సో మనం పత్రి సార్ యొక్క ధ్యాన జగత్ ఆరాలో కొన్ని వేల మంది ఉన్నారు. ఆరోలో ఉండడం వేల మంది ఉంటారు. కానీ ఆయన యొక్క వర్క్లో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు? ఆయన యొక్క వర్క్ అంటే ఇప్పుడు ధ్యాన జగత్ హెల్ప్ చేయడం కానీ, స్పిరిచువల్ వర్క్ చేయడం కానీ, ఇవన్నీ కూడా దాంట్లో ఇంక్లూడ్ అవుతాయి. యా యా అందులో భాగంగా అవేవి చెయ్యకుండా ఉంటే కూడా దూరం ఉన్నట్టే లెక్క. అర్థమైందా? యా 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 అదేమి చేయకుండా ఉంటే కూడా దూరం ఉన్నట్టే లెక్క. అవన్నీ చేసుకుంటూ ఆయనతో ఉంటే చాలు. ఆయన వర్క్ని ముందరికి తీసుకెళ్తూ ఉంటే చాలు. సో ఆ బస్సు వెళ్తూ ఉంటుంది, ఎన్ని పిడుగులు పడ్డా సరే అది ముందు పడుతుంది, బస్సు మీద పడుతుంది. ఎస్, ఎందుకంటే అక్కడ ఒక పాజిటివ్ మనిషి ఉన్నాడు. పాజిటివ్ మనిషి. ఒక్క మనిషి చాలా అనమాట. చూసా లెక్క ఇంతమంది నెగిటివ్ మనుషులని ఒక్క పాజిటివ్ మనిషి రక్షించగలడు. చాలా చాలా బాగుంది మేడం స్టోరీ. అండ్ థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ గివింగ్ అ వండర్ఫుల్ స్టోరీస్. అసలు మాకందరికీ అప్పుడు చిన్నప్పుడు ఇలాంటి అంటే నాకనే కాదు మేడం, చాలామంది కూడా చిన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ గారు నాన్నమ్మ గారు అక్కడ మంచి మంచి స్టోరీస్ ఉండేది. అసలు ఈ ప్రోగ్రాం వల్ల అర్థం ఒక్కసారిగా అందరూ కూడా దాన్ని ఫీల్ అవుతున్నారు మేడం. ఓకే, ఇది కూడా ఆ టైమింగ్ కూడా కరెక్ట్గా 8 to 9 స్వర్ణామృతం టైం కూడా. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ గిఫ్ట్ ఫ్రమ్ స్వర్ణామృతం టు ఎవ్రీవన్. సో మేడం, ఇప్పుడు ఈ ఎపిసోడ్ 19లో మీ యొక్క ధ్యానానుభవాలతో పాటు అలా మీకు జర్నీ స్టార్ట్ అయింది ఒక గ్రూప్తో. ఈవెన్ దో ఈ స్మాల్ గ్రూప్ అండ్ పవర్ఫుల్ గ్రూప్ అండ్ ఫౌండేషన్ గ్రూప్ ఆ టైంలో 85 or 86 మేడం. సో అక్కడ నుంచి మీ యొక్క ఆ జర్నీ, సో ఈ యొక్క గ్రూప్తో యాక్టివిటీస్ పరంగా ఎలా ఉండేది మేడం? ఇంకా యాక్టివిటీస్ అంటే ఏం లేదు, ఇదే యాక్టివిటీ అంతే. అందరూ అప్పట్లో ఏ పిరమిడ్లు లేవు, ఏమి మన సెంటర్స్ లేవు. సో ఏముంది, ఇంట్లో వచ్చి కలుసుకోవడం, ధ్యానం గురించి మాట్లాడడం, ధ్యానం గురించి వినడం, వెళ్ళిపోవడం, అంతవరకే. సో కొత్త కొత్త బుక్స్ షేర్ చేసుకోవడం, కొత్త బుక్స్ అన్ని షేర్ చేసుకునేవారు. ఓకే ఓకే. ఏది మార్కెట్లోకి వచ్చినా కొత్త విషయం ఆయన చెప్పేవారు, అందరూ వినేవారు. ఇప్పుడు ఎట్లా కాన్సెప్ట్ రూపంలో చెప్తున్నారు, అప్పుడు కూడా కాన్సెప్ట్స్ చెప్పేవారు. ఓకే, అందరూ కూర్చున్నప్పుడు అప్పుడు చందరు దాని గురించి ఇంకొంచెం వివరణగా అడగడము, ఈయన చెప్పడము, అట్లాగా జరిగేది. ఓకే ఓకే మేడం. ఈ బుక్స్ అంతా కూడా కలెక్షన్ అంతా కూడా కొత్త కొత్త బుక్స్ ఆయన ఎలా తెచ్చేవారంటే, సండే ఏమైందంటే హ్యాబిట్స్లో షాప్స్ అన్ని మూసేసి ఉంటాయి కదా, బయట పెట్టుకొని అమ్ముతూ ఉంటారు సెకండ్ హ్యాండ్ బుక్స్. పైసలు ఎక్కువ లేవు కదా మాకు, సో సెకండ్ హ్యాండ్ బుక్స్ అని పెట్టుకొని ఉండేవారు. అయితే దాని దగ్గర స్కూటర్ మీద వెళ్ళిపోయి ఆయన ఒక్కొక్క ఒక్కొక్క గల్లీలోను ఎన్ని సెంటర్స్ ఉంటాయో, అన్ని షాప్స్ ఉంటాయో అన్నిటినీ చూసి బుక్స్ కలెక్ట్ చేసి ఇంటికి వచ్చేవారు. ఓకే, ఎవ్రీ సండే. ఓకే, అది ఆయన రొటీన్. ఎవ్రీ సండే మార్నింగ్ టైం? మార్నింగ్ కాదు, ఈవినింగ్ వెళ్ళేవారు. ఈవినింగ్ మధ్యాహ్నం అట్లా వెళ్ళేవారు. ఓకే ఓకే. వెళ్ళి పుస్తకాలు పట్టుకొని వచ్చేవారు, అవి చదివేవారు. చదివి దాంట్లోంచి మంచి పాయింట్స్ ఏదన్నా ఇప్పుడు ఎలా చెప్తున్నారో అలా మంచి పాయింట్స్ అన్నీ చెప్పేవారు. సో ఆ రోజు నుంచి స్టార్ట్ చేశారు ఆయన ఆ పుస్తకాలు చదివి కాన్సెప్ట్స్ చెప్పడం అనేది. 85-86 ఆ టైం. ఓకే. సార్ ఒక్కరే వెళ్ళారు మేడం? సార్ ఒక్కరే. ఓకే ఓకే. సో అప్పుడు ఈ క్లాసెస్ అప్పుడంతా కూడా మేడం ఫుల్ మూన్ మెడిటేషన్స్ కూడా జరిగాయి మేడం? అంత తక్కువ. అప్పుడు ఈ కాన్సెప్ట్ లేదు, ఫుల్ మూన్ ధ్యానం చేయాలా, అమావాస్య ధ్యానం అని.
ఇట్లాంటివి ఏం కాన్సెప్ట్స్ లేవమ్మా. ఓకే ఓకే. జస్ట్ మెడిటేషన్ అంతవరకే. ఫుల్ మూన్ అని కాకపోయినా మీకు రెగ్యులర్గా ఇంకా ఎప్పుడు వీకెండ్ కలిసిన ఫుల్ మూనే. ఫుల్ మూనే. ఎందుకంటే మీరు ఫుల్ నైట్స్ అంటే ప్రాక్టీస్ ఫుల్ చేసుకోవడం అంతా నైట్స్ కూడా ఉండేది ప్రాక్టీస్ చేసేవాళ్ళము. యా, ఓకే. ఆ యొక్క ఆ పీరియడే వేరు. గోల్డెన్ టైం. గోల్డెనా డైమండా. ఓకే. ఎప్పుడు కూడా ఆ ఫౌండేషన్లో ఉండే ఆ రోజుల్లో 10 మంది ఉన్నా 10 మంది సిన్సియర్గా ఉండేవారు. తర్వాత ఇప్పుడు ఈయనకి టైం లేక వాళ్ళతో స్పెండ్ చేయడము, వాళ్ళకి టైం లేక ఈయనతో స్పెండ్ చేయకపోవడము అలా జరిగిందే తప్ప ఓకే. దే ఆర్ వెరీ సిన్సియర్. సో ఇప్పుడు 100 మందిలో 5 మంది అంటే మీరు 95 మందికి దే నో అబౌట్ మెడిటేషన్. అంటే మెడిటేషన్ గురించి ఇంట్రడక్షన్ కొద్దిగా వెళ్తూ ఉంది అంతవరకే. ఇప్పుడు 100 మందిలో నేను చెప్పేది ఏంటి, ఒక 15 మంది సిన్సియర్గా దే డూ మెడిటేషన్. తక్కిన వాళ్ళు ఎట్లా అంటే కొంత మళ్ళీ సిచ్యువేషన్ ఏమన్నా స్ట్రాంగ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు పక్కకి జంప్. అది నిజం చెప్పాలంటే పక్కకి జంప్ అని చెప్పచ్చు. మళ్ళీ వాళ్ళకి ఏదైనా సంఘటన జరిగినప్పుడు అది మళ్ళీ రీకాల్ వస్తుంది. అదే నేను చెప్పేది, సుఖాల్లో ఉన్నప్పుడు జ్ఞానం గుర్తురాదు, కష్టాల్లో ఉన్నప్పుడే జ్ఞానం గుర్తొస్తుంది. అది చాలా రాంగ్ కాన్సెప్ట్ అది. ఓకే. ఎప్పుడు జ్ఞానాల్లో ఉంటేనే, ధ్యానంలో ఉంటేనే అప్పుడే నీకు కరెక్ట్. ఓకే. ప్రాబ్లమ్స్ రాగానే గురువు గుర్తొచ్చి ప్రాబ్లమ్స్ మంచి హ్యాపీనెస్గా ఉండగానే గురువు మర్చిపోతే ఎట్లా? 4 పైసలు జేబులో పడేసరికి గురువుని మర్చిపోతే ఎట్లా? జోబులో పడే పైసలకి కారణమైన గురువుని మర్చిపోతే ఎట్లా? అది నా బాధ. ఓకే. నా ఓన్ బాధ అది. సో మేడం ఆ టైంలో ఇంకా ట్రిప్స్ కూడా లాంటివి ఏమైనా ఉండదా మేడం? ఇంకా అంటే ఇప్పుడు వేరే ఊర్లలోకి వెళ్ళడము? లేదమ్మా, ఎవరికి వెహికల్స్ ఉండేవి చెప్పు? అందరూ స్కూటర్ల మీద ఉండేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళడానికి మా దగ్గర అంత డబ్బులు లేవు. అందరూ విత్ లిమిటెడ్ మనీ వీ హ్యావ్. ఓకే ఓకే. ఇట్లా లేదు అది. అప్పుడు కొరమండలో సార్కి ట్రిప్స్ లాంటివి కూడా అంతకుముందు కర్నూలులో ఉన్నట్టుగా ఇక్కడ ఏం జరగలేదు? ఉండేవి. భువనేశ్వర్ వెళ్ళేవారు, తర్వాత కాల్కటా, ఒకసారి ఢిల్లీ, అలా వెళ్ళేవారు. సో అదర్ దెన్ మన ఏపీ కాకుండా వెళ్ళేవారు ఆయన. అప్పుడు ఎక్కువనేమో కొన్ని డిస్ట్రిక్ట్స్ వరకే ఉన్నారు. అప్పుడు రాయలసీమ డిస్ట్రిక్ట్స్ 5-6 డిస్ట్రిక్ట్స్ ఎక్కువ అన్నారు. ఇప్పుడు వేరే స్టేట్స్కి వెళ్ళడం అనేది కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు ట్రిప్స్ విషయానికి వస్తే నేను ఒకటి చెప్తా. ఓకే. 87 అనుకుంటాను. 87లో మా బావగారు వాళ్ళు హాంకాంగ్లో ఉండేవారని చెప్పాను కదా, వేణు వినోద్ వాళ్ళ అన్నయ్య గారు. అప్పటికే వెళ్ళిపోయి 78లో వెళ్ళారు. బాగా సెటిల్ అయ్యారు అక్కడ. సెటిల్ అయ్యాక ఫస్ట్ ట్రిప్ గుడ్డి పుట్టినప్పుడు మా అత్తగారు మామగారు వెళ్ళారు. జ్ఞాపకం ఉందా? చెప్పాను నేను. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. తర్వాత తమ్ముడు వైఫ్ నన్ను మా ఇద్దరికి టికెట్ పంపించారు వాళ్ళు. టికెట్ పంపిస్తే సరే అని చెప్పేసి నేను ఆయన పిల్లలు ఇద్దరినేమో మా అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేశాను. నేను ఆయన కలిసి వెళ్ళాం. ఓకే. హాంకాంగ్కి. ఇక్కడ నుంచి 5 hours జర్నీ హాంకాంగ్ 5. సో వెళ్ళాము. అక్కడ చూసేసరికి ఫస్ట్ టైం కదా అవుట్ ఆఫ్ కంట్రీ. ఐ ఫెల్ట్ సో హ్యాపీ టు సీ ఆల్ దాట్. And Hong Kong is this country which is very small one. Very small country. Okay. అది మెయిన్ల్యాండ్, ఐలాండ్ అని 2 ఉంటాయి. అంతా కలిపి హాంకాంగ్. ఓకే. మెయిన్ల్యాండ్లో మా అక్క వాళ్ళు ఉండేవారు. అక్కడ నుంచి ఐలాండ్కి వెళ్ళాలంటే అక్కడ షాపింగ్ సెంటర్స్ అన్నీ అక్కడ ఉండేవి. ఓకే. సో అలాగనమాట. చాలా బాగుండేది అసలు. ఫుల్ ఆఫ్ లైట్స్. ఫస్ట్ అదర్ కంట్రీ అంటే ఫస్ట్ అదర్ కంట్రీ. వావ్. ఓకే. చూస్తుంటేనే అబ్బా ఎంత బాగుంది అన్ని. అంటే సినిమాలో చూపిస్తారు చూడు, ఫస్ట్ టైం అమెరికాకి వెళ్ళేసరికి అలా వెళ్ళారు చూసుకొని అలా చూశాను పిచ్చి దానిలాగా.
కనిపించదాన్ని అంటే నిజమే. యా ఆ మూమెంట్లో అలాగే అనిపిస్తుంది. అందులో అప్పట్లో 80s హాంకాంగ్ 80s అంటే లో. వాజ్ గ్రేట్ ట్రిప్. గ్రేట్ ట్రిప్ అది. సో ఇద్దరం కలిసి వెళ్ళాము, మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మేము వెళ్ళింది డిసెంబర్ అనమాట. ఓకే. డిసెంబర్లో వెళ్ళాము. చాలా చలి, విపరీతమైన చలి. ఆ, ఇంటికి వెళ్ళాము హ్యాపీగా. మా అక్క వంట చేసి పెట్టింది, తిన్నాము, పడుకున్నాము. ఒక 2 days అయింది. మా బావగారు ఒక $100 ఈచ్ $100 టికెట్ అనమాట. అంటే ఎంటీఆర్ అని ఉంటుంది, అది మన మెట్రో లాగా, ఓకే. మెట్రో ట్రైన్స్ అనమాట అవి. ఆ టికెట్ ఏంటంటే $100 అయిపోయేదాకా మనం ఎక్కడి నుంచి ఎక్కడ దాకా తిరగచ్చు. ఓకే. అర్థమైందా? సో మేము అలాగా టికెట్ నాకు మా ఇద్దరికి చేతిలో పెట్టారు. మీ ఇష్టము, మీరు ఎక్కడికన్నా వెళ్ళండి. అవుటింగ్. ఓకే. చేతిలో చక్కగా డబ్బులు పెట్టేవారు. వావ్. మీ ఇష్టం ఏమన్నా కొనుక్కోండి, ఇది కార్డు కాకుండా. ఈ కార్డు కాకుండా. ఓకే. సో ఏం తిరిగాము. అవునా మేడం? పిచ్చి పెట్టిందో. ఎన్ని, ఒక మక్కా అనే ఒకటి, మ్యాంకాక్ అని ఒక ప్లేస్, చించా షాయ్ అని. అప్పుడు హాంకాంగ్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్యుపై చేసుకొని ఉన్నారు. చైనాని బ్రిటిష్ వాళ్ళ ఆక్యుపేషన్లో ఉంది అది, మేము వెళ్ళిన టైం. ఓకే. సో బాగుండేది. ఆ మెట్రో ట్రైన్లో ఎక్కేవాళ్ళము. ఎంటీఆర్ మేము వాకబుల్ డిస్టెన్స్ అనమాట ఇంటికి, స్టేషన్. ఓకే. జస్ట్ రోడ్ క్రాస్ చేయాలంతే. చక్కగా వెళ్ళేవాళ్ళము. పొద్దున్నే ఆయన బయట ఎక్కడో తిండ్రు కదా. సో 2 డబ్బాల్లో, ఒక దాంట్లో పెరుగన్నో, ఒక దాంట్లో ఇంకేదైనా సాంబారానో, ఇంకేదన్నా మొత్తానికి ఆవకాయ వేసుకొని డబ్బా కట్టుకొని ఇద్దరం కలిసి ప్లేట్లు ఇవన్నీ ఉండేవి మాతోటి. ఓకే. అక్కడ వాటర్ కూడా బయట కొనుక్కోవాల్సిందే, ఏది దొరకదు. సో సరే అని చెప్పేసి వెళ్ళేవాళ్ళం. పొద్దున్న మా అక్క, మా బావ అందరూ ఆఫీస్కి వెళ్ళిపోయాక పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయేవారు. పిల్లలు 3 ఉండేవారు అప్పుడు. తనకి 2 కొడుకులు, 1 కూతురు. ఓకే. సో వాళ్ళు 3 ఉండేవారు. వాళ్ళ స్కూల్లోకి వెళ్ళిపోయాక నేను ఆయన కలిసి వాళ్ళకు వంట చేసి పెట్టేసేసి సాయంత్రానికి వాళ్ళు రాగానే ఏమన్నా కావాలి కదా తినడానికని నేను వంట చేసి పెట్టేసేదాన్ని. ఓకే. పెట్టేసి ఇద్దరం కలిసి. వాళ్ళిద్దరు అప్పుడు అక్కడ ఫుల్ టైం జాబ్ చేసేవాళ్ళ మేడం? ఫుల్ టైం జాబ్. ఓకే. మీ సిస్టర్ కూడా? మా సిస్టర్. ఓకే. ఓకే. సో ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళము. వెళ్ళి ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టేషన్. అంటే ఎక్కడంటే ఇక్కడ దిగొచ్చు, ఎక్కడికంటే ఎక్కడికి వెళ్ళొచ్చు కదా. ఏదో ఒక స్టేషన్లో దిగిపోయేవాళ్ళం. ఓకే. కనపడిన స్టేషన్, మధ్యలో వచ్చిన స్టేషన్. ఓకే. అది చెప్పాను, మ్యాంకాక్ అని ఒక చోట, షించా షోయో ఏదో ఇంకోటి ఉంది స్టేషన్. అక్కడ ముఖ్యంగా ఇండియన్ స్టఫ్ ఎక్కువ దొరుకుతుంది. ఇండియన్ క్లోతింగ్స్ కానీ ఏదైనా కానీ ఇండియన్ మార్కెట్ ఉంది పెద్దది. ఓకే. అంతా గుజరాతీ వాళ్ళే మొత్తం మార్కెట్ అంతా కూడా. పెద్ద బిల్డింగ్ అది, ఆ బిల్డింగ్ అంతా గుజరాతీ వాళ్ళే. సో మేము ఏళ్ళు అలా జస్ట్ విండో షాపింగ్ అంటామే అలాగా తిరిగేవాళ్ళము. తిరిగేసేసి ఊరికి అన్నీ చూడడము. ఫస్ట్ అయితే అన్నీ చూడాలి కదా, ఏం తెలియదు మాకు. అప్పుడు రేట్ ఎంత తెలుసా? $1కి మన రూపాయలు 7.5. ఓకే. 7.5 రూపాయికి $1 అది హాంకాంగ్ డాలర్. ఓకే. సో అలాగా మాకు ఇచ్చారు కాబట్టి $100 వేసుకుంటే $5కి ఈ ప్యాంట్ పీస్, దాన్ని ఏమంటారు, కొడ్రా ఈ ప్యాంట్ అంటారు చూడు, వెల్వెట్ టైప్లో ఉంటుంది అది. నీకు తెలుసు, నేను ఉంటుంది ఇప్పుడు కూడా బ్లేజర్స్ అవి అమ్ముతారు రెడీమేడ్. $5కి పెద్ద తాను. ఓకే. మేము కొనాలే కానీ ఎన్నన్నా కొనుక్కోవచ్చు. ఇంకా మున్నీకైతే ఎన్ని ఫ్రాకులు కొన్నాను. మున్నీకి, గుడ్డికి, ఇద్దరికి. ఫుల్ షాపింగ్ మేడం. ఫుల్ షాపింగ్. నేను ఎన్ని చీరలు కొనుక్కున్నాను విపరీతంగా. ఏంటి $5 వస్తుంటే అదే మనం ఇండియన్ రూపీస్లో చూస్తాం కదా ఫస్ట్. అబ్బా ఇంత చౌక అనేది తీసుకునేది, ఎంత చౌక అనేది తీసుకునేది. పిచ్చి ఆ రోజుల్లో ఆ క్రేజ్ అలా ఉంటుందమ్మా. ఇప్పుడు అమెరికాకి వెళ్తే నేనేమి కొన్నాను. అయితే
వెళ్ళేవాళ్ళము. ఓ రోజు మాంకాక్ వెళ్ళాము, ఓ రోజు షింషా చోయ్ వెళ్ళాము. అలా షింషా చోయ్ అనే ప్లేస్ అయితే 100 సార్లు వెళ్ళి ఉంటాం మేము. ఓ 100 సార్లు ఏంటి మేడం అక్కడ? ఈ షాపింగే, షాపింగ్ అంతే. ఇంకేముంటాయి. ఓకే. కానీ ఎక్కడా మనం ఏం ముట్టుకోలేము, తినలేము. వాళ్ళు తినే తిండి చూసామంటే నువ్వు వారం రోజులు అన్నం తినవు, అంత దరిద్రపు తిండి అది. అన్నీ తింటారు, కదిలే ప్రతి దాన్ని తింటారు వాళ్ళు, ఆ చైనీస్. చాలా ఘోరంగా ఉండేదమ్మా, చాలా ఘోరంగా ఉండేది. అసలు ఇది ఎలా ఉండేదంటే ఇప్పుడు నేను చెప్తుంటే అసలు తినేవాళ్ళు కూడా అసహ్యం పుడుతుందేమో, అట్లా ఉంటుంది అది, ఆ చెప్పేది విధానం. ఇంత పెద్ద పెద్ద కప్పలు వాళ్ళు ఫస్ట్ క్లోరోఫామ్లో పడేస్తారు, అవి మత్తుగా ఉంటాయి కదా, దాన్ని తీసి వండుతారు. పాములు, ఇక చేపలు అయితే ఇంక చెప్పనే అక్కర్లేదు, రకరకాలు. ఒక మార్కెట్ ఉందమ్మా, ఆ మార్కెట్లో ఎట్లా అంటే ఫుల్ ఆఫ్ నాన్ వెజిటేరియన్ అమ్ముతారు, అమ్మడానికి. పక్కనే కూరగాయల షాప్ ఉంది, అక్కడ మంచి మంచి కూరగాయలు దొరుకుతాయి. మాకు తెలియకుండా మేము ఇద్దరం వెళ్ళాం. ఇద్దరం వెళ్ళాము. ఆయనేమో వెంటనే బయటకు వచ్చేసారు, ఆయన తెలివి కదా కొంచెం ముందరే బయటకు వచ్చేసారు. నేను లోపలికి వెళ్ళి కూరలు ఇవన్నీ కొనేసరికి ఇంకా చూసుకో కడుపులోంచి తిప్పి తిప్పి ఆ వాసనకి, ఆ నాన్ వెజ్ వాసనకి కడుపులోంచి తిప్పేసేసి బయటకు వచ్చి ఫుల్ వాంతి వచ్చేసింది. ఇంకా నేను ఆపుకోలేకపోయాను, పరిగెత్తాను, లిటరల్లీ నేను పరిగెత్తానంటే నమ్ము బయటికి. అంటే సార్ బయటకు వచ్చేసారు, మీరు అక్కడ లోపల నేను లోపల అన్ని కొంటున్నాను, నాకు తెలియదు. ఎప్పుడైతే ముదిరిందో అది, ఇంకా నేను బయటకు వచ్చేసాను పరిగెత్తుకుంటూనే, లిటరల్లీ రన్నింగ్. ఐ కేమ్ అవుట్ ఆఫ్. అక్కడ పడేసారు, పడేసాను నేను, నాకు వద్దని చెప్పేసి పడేసి బయటకు వచ్చేసాను. ఇంకా లేకపోతే మొయలేను కదా పరిగెత్తాలంటే. సో అలా జరిగింది ఒక మార్కెట్లో. అలాగ బయటికి వెళ్ళాలంటే ఏమన్నా తినాలి అంటే వాళ్ళు ఏంటంటే ఫిష్ ఆయిల్తో అన్నీ బాయిల్ చేస్తారు, ఫిష్ ఆయిల్తో వేయిస్తారు. ఇప్పుడు బయటికి వెళ్ళి గుజరాతీ షాపే అది, బయటికి వెళ్ళి ఒక సమోసా ఆర్డర్ ఇచ్చాం, చూస్తే ఏముంది అదంతా ఫిష్ ఆయిల్లో బాయిల్ చేశారు. ఇంకేం తింటాం మేము? బయటికి వెళ్ళి తినాలి అనే ఇదే తీసేసాం. అందులో ఈయన వెల్లుల్లిపాయ కూడా ముట్టుకోరు కదా, ఇంకా అది ఇంకా మేము ఇద్దరం ముట్టుకోము, అది ఇంకా ఘోరంగా ఉండింది. సో మేమేం తినలేం, బయటికి వెళ్ళి శుభ్రంగా ఇంట్లో చద్దన్నం కట్టుకోవడం, వెళ్ళడం, ఎక్కడో చోట అంతా తిరిగాక కాళ్ళు నొప్పులు పుట్టాక మధ్యాహ్నం అయ్యాక మేము ఇద్దరం కూర్చొని శుభ్రంగా తినేసేసి కాసేపు అలా పరిచయం చేసేసి మళ్ళీ ట్రైన్ ఎక్కి వాపస్. సాయంత్రం 5 గంటలకంతా ఇంట్లో ఉండేవాళ్ళం. సో మార్నింగ్ ఎన్నింటికి బయలుదేరాలి మేడం? 3:10, 11 అట్లా అయ్యేది. సో 10 to 5. 10 to 5. వావ్, బాగా తిరిగేవాళ్ళం, విపరీతంగా తిరిగేవాళ్ళం. కనిపించింది అలా చూసేదాన్ని, నాకు ప్రతిదీ వింతే. మరి ఫస్ట్ టైం కదా నేను వెళ్ళడం, ప్రతిదీ వింతే, అందులో అంత చవకగా ఉండడం. అది మేడం అంతకుముందు కూడా షాపింగ్ అంత ముందు ఉండిందా మేడం, లేకపోతే అక్కడ ఎక్కువ చేశారు? అక్కడ నా ఇప్పుడు ఇండియాలో షాపింగ్ చేయాలంటే ఎక్కడిది పైసలు, ఎక్కడివి? అక్కడ మా బావగారు ఇచ్చారు కాబట్టి నాకు పైసలు ఉన్నాయి, లేకపోతే ఎక్కడివి నాకు. సో షాపింగ్ చేసే ఇదే లేదు అప్పటికే అనమాట. సరే ఎప్పుడన్నా గుడ్డి ఇండియాలో ఉన్నప్పుడే షాపింగ్ వెళ్ళిన, ఇంకొంచెం వయసు వచ్చాక సంగతి చెప్తున్నాను. ఏదన్నా వెళ్ళినా ఇలా చూసి అమ్మ బాగుంది, ఏమే కావాలా అంటే నా దగ్గర డబ్బులు లేవని తెలుసు దానికి, లేక లేదులేమ్మా ఊరికే చూశాను అంతే. దానికి ఇష్టం నచ్చింది కానీ నన్ను కొనమని అడిగేది కాదు. అది అంత అది సెన్స్ అంత తెలుసుకుంది ఆ ఏజ్లోనే. అది లేదులేమ్మా ఊరికే అడిగాను. అలా ఎన్నోసార్లు ఏదన్నా తినాలనున్నా తాగాలనున్నా అది ఎప్పుడూ నన్ను కావాలని అడిగేది కాదు. అమ్మ దగ్గర డబ్బులు ఉండవు అనే సత్యం బాగా తెలుసుకుంది. సో అక్కడికి వెళ్ళాక ఫుల్ స్వింగ్లో షాపింగ్ అయింది. షాపింగ్ అయింది, ఇంటికి రావడం, కూర్చోవడం. ఇంట్లో కూడా మాకేమో చాలా
రోజుకో రకం అని పెట్టేవాళ్ళం. డైనింగ్ టేబుల్ మీద వాళ్ళ పిల్లలు ఈయన కలిసి టీటీ చిన్న బుక్స్ అన్ని అడ్డంగా పెట్టుకొని టీటీ ఆడేవారు. ఓ సార్ బ్రదర్ బ్రదర్ కాదు, బ్రదర్ పిల్లలు. ఓకే. డైనింగ్ టేబుల్ మధ్యలో బుక్స్ అడ్డంగా పెట్టుకునేవారు. టేబుల్ ఎక్కడి నుంచి వస్తుంది, సో అక్కడ ఆడేవారు అనమాట. అది 3 floors ఇల్లు అనమాట. అది కింద ఫ్లోర్ మెట్లే పైకి ఎక్కుతాము. ఫస్ట్ ఫ్లోర్ ఎట్లా అంటే వంటిల్లు, ఒక పెద్ద హాల్, లివింగ్ రూమ్ వస్తుంది, అక్కడే డైనింగ్ వస్తుంది, చాలా పెద్ద హాల్. ఆ పైనకి వెళ్ళాలంటే 2 bedrooms వస్తాయి. అచ్చా. 2 bedrooms, ఒక డ్రాయింగ్ రూమ్ ఓకే అఫీషియల్గా. ఆ పైన ఒక బెడ్రూమ్ అలా ఉంటుంది అనమాట. ఆ పైది మా అక్క వాళ్ళది. మధ్య దాంట్లో మా అక్క కూతురును మా అక్క కొడుకులు ఇద్దరు ఉంటారు. ఆ పైన దాంట్లో మా అక్క వాళ్ళు ఉంటారు. అలాగా అదనమాట. సో మా అక్క కూతురు దాంట్లో నేను మా ఆయన పడుకునేవాళ్ళం. ఓకే. ఆ రూమ్ పెద్దదన్నమాట ఆ రూమ్. సో అలాగా 3 floors ఎక్కడం దిగడం, వాళ్ళతో ఫన్ చేయడము, వాళ్ళని ఏడిపించడము. అది ఓషన్ పార్క్ అని ఒకటి ఉంది. ఓషన్ పార్క్ ఎట్లాగంటే ఇప్పుడు ఉన్నాయి చూడు, దాన్ని ఏమంటారు, ఏదో ఉన్నాయి పార్కులని. ఇప్పుడు రోలర్ కోస్టర్స్, డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి కదా, ఆ గేమ్స్ అన్నీ దాంట్లో ఉన్నాయి. ఒకటి ఉందన్నమాట. అది ఎట్లా అంటే మనం వెళ్ళి ఒక కడ్డీ ఉంటుంది, కడ్డీ పట్టుకొని నిల్చోవాలి. అక్కడ స్క్రీన్ మీద ఒకటి జరుగుతూ ఉంటుంది. ఆ స్క్రీన్ మీద ఏంటి, ఇప్పుడు రోలర్ కోస్టర్లో అది వెళ్తూ ఉంటుంది, ఇలాగా వెళ్తూ ఉంటే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఏం ఫీల్ అవుతాం, మనం దాంట్లో ఉన్నాం. ఓకే. మనం దాంట్లో ఉన్నాం, మనం కూడా దాంతోపాటు ఇటు అటు కూడా మొదలెడతాం అనమాట. వర్చువల్ యాజ్ ఎ వీఆర్ ఇన్ దట్. ఓకే. వెరీ ఫన్నీ గేమ్స్, చాలా క్రియేటివిటీ ఉండేది హాంకాంగ్లో అయితే. తర్వాత ఓషన్లో మన రోలర్ కోస్టర్స్ ఎక్కితే ఫస్ట్ ఒక రౌండ్ తిరిగాను. నేను కళ్ళు మూసేసుకున్నాను. నన్ను కక్కి అంటారు మన మా అక్క పిల్లలు అందరూ. కాకి అంటారు చూడు, కాకి. సో వాళ్ళు కళ్ళు తెరిచి చూడంత. అది ఎట్లా ఉందంటే, ఏ ప్లేస్లో ఉందంటే, రోలర్ కోస్టర్స్ ఇక్కడున్నాయి, జస్ట్ కింద సముద్రం. భయం అయిపోదు అందులో. ఇది ఫాస్ట్గా తిరుగుతూ ఉంటుంది, పైకి కిందికి. భయం వేసిపోయింది నాకు. కళ్ళు మూసుకుంటే ఏం తెలిసేది కాదు, నేను ఎక్కడున్నా నాకేం తెలియదు కదా. కళ్ళు మూసుకుంటే నేను ఉల్టా ఉన్నానా, పైన ఉన్నానా, కింద ఏం తెలియదు. సో అలాగా అక్కడంతా రెండోసారికి మళ్ళీ ఎక్కుదామన్నారు. ఈయన ఫుల్గా వామిట్ అయిపోయింది. ఇంకా ఆయన పక్కన కూర్చోబెట్టి, బావగారు ఇంకా ఏం ఎక్కించకండి అని పిల్లల్ని తిట్టేశారు. అప్పుడు వీకెండ్స్ వాళ్ళు ఫ్రీగా ఉండడం వల్ల వాళ్ళు మీతో జాయిన్ అయ్యేవాళ్ళం మేడం. సాటర్డే సండే మేము అవుటింగ్ బయటకు వెళ్ళేవాళ్ళం. ఎవ్రీడే మీరు మటుకు 10 to 5 మీరు సార్ మామూలుగా షాపింగ్ అన్నమాట. అంటే దూరం వెళ్ళలేక అందరు కలిసి వెళ్తేనే బాగుంటుంది. ఇంకో ప్లేస్ ఉంది, అదేంటి తెలుసా, ట్రైన్ ఎట్లా ఉంది తెలుసా, ఇలా వెళ్ళదు, ఇలా వెళ్తుంది పైకి. పైకి వెళ్తుందమ్మా కొండ మీదకి. దాని బ్రేక్స్ ఎలా ఉంటాయో చూసుకో మరి. ఎగ్జాక్ట్ ప్లేస్ మర్చిపోయాను. అక్కడ అన్నమాట, పైన కొండ మీద చక్కగా అందరూ ఉండడము, తిరుగుతూ ఉంటారు అన్నమాట. సో అది పైకి ఎక్కేసి, విపరీతమైన చలికాలం కదా, డిసెంబర్ నెల, విపరీతమైన చలి, స్వెటర్లు ఆగేవి కావు. దాంతో చలి పుట్టేది. ఈయన చలికి మామూలుగానే ఓర్చుకోలేరు. సో ఈయన కోసం అని చెప్పేసి సెపరేట్గా పట్టుకొచ్చుకునే వాళ్ళము. ఆ పైన కూర్చొని కాసేపు అయ్యాక అందరం కలిసి వెళ్ళాము అక్కడికి. సో పిల్లలు మేము అందరు సరదాగా వీకెండ్స్కి పైకి వెళ్ళి కిందకు చూస్తుంటే, నేను దిగుతున్నది ఇలా కూర్చుంటా కదా, ఇలా దిగుతుంటాను, కానీ కనపడేదేమో అడ్డంగా కనపడుతూ ఉంటుంది. ఓకే, అర్థమైందని. ఇలా మీరు దిగుతున్నా సరే మీకు కనబడేది మటుకు స్ట్రైట్ గా కనబడుతుంది, అడ్డంగా ఉంటుంది. చాలా గమ్మత్తుగా అనిపించేది. సో ఇలాగనమాట, అంటే ఫుల్ సేఫ్గా ఉండేది. ఎక్కడ మనకి ఏమి ఉండేది కాదు, చాలా సేఫ్గా ఉండేది.
అంటే ఆ పర్టికులర్ ప్లేస్ అది ప్లేస్లో అది జస్ట్ అవుటింగ్ లాగా పైకి మేడం, ఎక్కడానికి పైకి ఎక్కడానికి. ఆ, ఓకే ఓకే. పైకి అక్కడ హాంకాంగ్ నేను చెప్పాను కదా ల్యాండ్ చిన్నది, ల్యాండ్ చాలా చిన్నది. ఆ చిన్న ల్యాండ్లోనే అన్నీ చేసేసారు వాళ్ళు. ఓకే. హాంకాంగ్ అనేది ఐలాండ్, కౌలూన్ అనేది మెయిన్ ల్యాండ్. మేము మెయిన్ ల్యాండ్ నుంచి హాంకాంగ్ వెళ్ళి షాపింగ్ చేసుకునేవాళ్ళం. ఈ మెయిన్ ల్యాండ్లోనే కొన్ని కొన్ని ప్లేసెస్లో ఇలా ఉండేది. ఓకే, బాగుంది మేడం. ఐ థింక్ ఒక్కసారిగా మీరు కర్నూలు నుంచి హైదరాబాద్కి రావడం, ఆ ఎపిసోడ్స్ అంతా ఒక ఒక స్ట్రీమ్లో వెళ్తూ ఉంటే ఒకసారి మీరు మెడిటేషన్లోకి వచ్చాక మీకు ఇంకా మెల్లిగా వైభోగంలోకి ఎంటర్ అయినట్టు ఉంది మేడం. యా, బాగుంది, చాలా బాగా. ఆఫ్టర్ ఐ థింక్ ఆఫ్టర్ మెడిటేషన్ తర్వాత ఈ ట్రిప్ కదా మేడం? ఆఫ్టర్ మెడిటేషన్. వావ్. యా, ఐ థింక్ మాస్టర్స్ మీకు ఒక పెద్ద రిలీఫ్ ఇచ్చారా మేడం? చాలా పెద్ద రిలీఫ్ అమ్మ. అక్కడికి వెళ్ళాక నిజంగా ఎంత ఆనందంగా ఉండిందో అసలు. ఆ చలిలో, నాకు చలి అంటే ఫస్ట్ నుంచి ఇష్టం. ఎక్స్పెక్ట్ చేశారా మేడం ఆ టైంలో మీరు అంత చలి అంత పెద్ద టూర్కి ఒక 2 months అనేది మీరు? అప్పుడు టికెట్ కూడా ఎంతమ్మా, ఇప్పుడు అంటే 50,000 60,000 ఉండొచ్చేమో తెలీదు, కానీ అప్పట్లో ఎంత 7,500 టికెట్ రానుపోను కలిపి. అచ్చా. రానుపోను కలిపి 7,500. మేడం అప్పుడు అన్ని రోజులు డ్యూరేషన్ ఎంత, ఎన్ని రోజులు మేడం? 2 months. 2 months ఎగ్జాక్ట్గా. 2.5 months ఏమో కూడా నాకు కరెక్ట్గా నాకు జ్ఞాపకం లేదు, బట్ 2 months అయితే ఖచ్చితం. 2 months అయితే కన్ఫర్మ్. ఆ 2 monthsకి సార్ లీవ్ పెట్టారు మేడం? లీవ్ పెట్టారు. పటేల్ దీని గురించే. వావ్. ఆ మధ్యలో ఏం చేసామంటే హాంకాంగ్కి దగ్గరే ఇంకొక ఐలాండ్ ఉంది. అది పోర్చుగీస్ వాళ్ళు ఆక్యుపై చేసుకున్న ల్యాండ్. అది పోర్చుగీస్ అది, బట్ అది కూడా బ్రిటిష్ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. ఆ ల్యాండ్ మకావ్ అంటారు దాన్ని, కంట్రీని. అది వేరే కంట్రీ, డిఫరెంట్ కంట్రీ. ఓకే. అది మకావ్ అంటారు. సో అక్కడికి కూడా వెళ్ళాం. అది పెద్ద క్రూస్ అది. ఆ క్రూస్లో వెళ్ళాం మేము, నేను ఆయన కలిసి క్రూస్లోకి వెళ్ళాం. సరే అని అక్కడ బుద్ధిస్ట్ మొనాస్ట్రీ ఉంది, బుద్ధిస్ట్ మొనాస్ట్రీకి వెళ్ళాం. వెళ్ళేసరికి అక్కడ మొనాస్ట్రీలో కూర్చున్నారు ఈయన, నేను పక్క కూర్చున్నాను, ఆయన మెడిటేషన్ చేస్తున్నారు. మెడిటేషన్ చేస్తుంటే అక్కడ చైనీస్ వాళ్ళు అనమాట, ఆయన దగ్గరికి అరటిపళ్ళు, ఆ పండు, ఈ పండు అన్నీ తెచ్చిపెట్టారు. మా ఆయన ఎలా చూస్తారు, ఇలా 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 చూస్తారు కదా, చూసి భయం వేసిపోయింది. ఏంటబ్బా ఏం గుట్టేమన్నా తయారవుతుందని లేచిపోయారు. ఆ పళ్ళని తీసుకెళ్ళి అక్కడ బుద్ధ స్టాట్యూ దగ్గర పెట్టేశారు. అక్కడే సేమ్ మా బుద్ధిస్ట్ మొనాస్ట్రీ దగ్గరే చాలా ఫేమస్ అది బుద్ధిస్ట్ మొనాస్ట్రీ. ఆ టైంలో ఎన్ని రోజుల తర్వాత మేడం అక్కడికి వెళ్ళలేదు? 1 month. 1 month తర్వాత? 1 month తర్వాత అక్కడికి వెళ్ళాం. ఓకే. జస్ట్ వెళ్ళి పొద్దున్న వెళ్ళి రాత్రి వచ్చేయడమే అది. అచ్చా. అక్కడ ఉండేదేం లేదు అక్కడ. ఓకే. సో అక్కడ ఆ బుద్ధిస్ట్ మొనాస్ట్రీ దగ్గర హోటల్ ఉంది, వెజిటేరియన్ హోటల్ అని ఉంది. ఆయన మురిసిపోయారు, ఇంకా వెజిటేరియన్ హోటల్ దొరికింది అంటే. అక్కడికి వెళ్తే చేపలు కూడా వెజిటేరియన్ వాళ్ళకి. ఇంకా చూసుకోయినా ఊరుకో తెచ్చుకున్నాం కాబట్టి సరిపోయింది మా సర్ది ముఠ. లేకపోతే మా బతికేం గాను అక్కడికి వెళ్ళాక. అప్పుడు బయటకు వచ్చేసి చక్కగా ఒక గార్డెన్లోకి వచ్చాను, ఇద్దరు తినేసి మళ్ళీ ఒక రౌండ్. అక్కడ ఒక టెంపుల్ ఉంది, బుద్ధిస్ట్ టెంపుల్. బుద్ధిస్ట్ టెంపుల్. బుద్ధిస్ట్ కాదు, ఇప్పుడు రోడ్లో మనకి అమ్మవారి టెంపుల్, ఒక చిన్న విగ్రహం, చిన్న రాయి ఉంటుంది కదా, అట్లా అంటే ఒక చిన్న గుహ, చిన్న గుడిలా ఉంది. ఏదో ఎవరు ఉన్నారు, అమ్మ వాళ్ళ దేవుడు ఎవరో. ఓకే. దాని ముందర ప్రసాదం ఏం పెట్టారు తెలుసా? పందిని చెక్కేస్తారు కదా పైన, అది వాళ్ళ ప్రసాదం. ఫోటో కూడా ఉంది, కావాలంటే లేటర్ షో యూ. ఫోటో తీసా, అది ప్రసాదం వాళ్ళది.
అంటే చూసుకో ఇంకా చూడు మాకు బా ఇంకేం బుర్ర తిరిగిపోయింది అది చూసేసరికి. అప్పటికే ఆల్రెడీ మాకు కొంచెం అలవాట్లు అయినాయి కదా హాంకాంగ్లోనే, ఈ చేపలు మాంసాలు అన్నీ అలవాటే చూడడం. అక్కడ చూసేసరికి మరి హైట్స్ అనిపించింది నాకు. మరి అది తీసుకొచ్చి ప్రసాదంగా పెడితే ఎలా ఉంటుంది? ఇప్పుడు మన వాళ్ళు పెట్టరు, ఏదో గొర్రెని కోసి అది కోసి ఇది కోసి. సేమ్ వే, ఇఫ్ యూ థింక్ లైక్ దాట్ ఇట్స్ సేమ్ వే. ఓకే. సో అలా అనుకున్నాం. సరే అని అక్కడి నుంచి రాత్రి క్రూజ్ చాలా బాగుండింది. అక్కడే అన్నీ దొరుకుతాయి కూడా. మా ఆయన ఒకటే తినేవారు ఈయన, దాన్ని ఏమంటారు, ఫ్రెంచ్ ఫ్రైస్. మ్యాక్డొనాల్డ్స్లో ఫ్రెంచ్ ఫ్రైస్, ఓకే, అదొక్కటే ఆయన ఇష్టంగా తింటారు. ఆలుగడ్డలు కదా అది, సో ఆలుగడ్డ ఫ్రై అనమాట అది. ఆలుగడ్డలు ఫ్రెంచ్ ఫ్రైస్ తినేసి అక్కడ ఒక కప్లో ఐస్ క్రీమ్ దొరుకుతుంది, సండే అని దాని పేరు. మేము హాంకాంగ్లో ఉన్నప్పుడు కూడా మా అక్క కొడుకు అడిగేవాడు అనమాట, వాట్ డిడ్ యూ ఈట్ కక్కీ అనేవాడు. ఐ ఈట్ సండే అనేదాన్ని. సండే, ఓన్లీ వన్ సండే ఐ హ్యావ్, దట్ ఆల్సో యూ ఈట్. అంటే హాలిడే వన్ సండే కదా, దట్ అది కూడా నువ్వు తినేస్తావా? నన్ను ఎంజాయ్ చేసేదే సండే నాడు అని. అలాగా ఆ పిల్లలతోటి చాలా వాళ్ళు బాగా క్లోజ్గా ఉండేవారమ్మా పిల్లలు. ఎందుకంటే వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి నేను వాళ్ళతో ఉన్నాను కదా, అట్లాగా. సో దే వర్ వెరీ క్లోజ్ టు అస్. వాళ్ళ పేర్లు ఏంటి మేడం? పెద్ద అబ్బాయి పేరు దీపక్, దీపక్ పత్రి. ఓకే. మధ్యలో అమ్మాయి శ్రేయ పల్లత్. వాళ్ళది ఇక్కడే పాల్ఘాట్ దగ్గరే అత్తగారి ఊరు యాక్చువల్లీ. బట్ ఎప్పటి నుంచో వాళ్ళు అమెరికాకి వెళ్ళిపోయారు అనుకో, అది వేరు. అక్కడే ఉన్నారు. షీ సో రిచ్, యూనో, షీ సో రిచ్. వాళ్ళ అత్తగారు వాళ్ళకి 6 or 7 ఇళ్ళు ఉన్నాయి అక్కడే, యుఎస్లోనే. షీ హ్యాస్ బిగ్ హౌసెస్ ఆఫ్ 3 or 4. వెరీ రిచ్. షీ ఈజ్ ఎ డాక్టర్. యా, షీ ఈజ్ వర్కింగ్. హీజ్ రియల్ ఎస్టేట్. వాళ్ళ హస్బెండ్ మేడం. అలాగా అమ్మాయి పేరు శ్రేయ, లాస్ట్ అబ్బాయి పేరు ధీరజ్. ఓకే. అతను ఎక్కడ ఉన్నాడు? ముగ్గురు అక్కడే, ముగ్గురు అమెరికాలోనే ఉన్నారు మేడం. ఇప్పుడు హాంకాంగ్ ట్రిప్లో 2.5 months ఆ టైంలో, అప్పటికి సార్ మెడిటేషన్లో ఉన్నారని సార్ వాళ్ళ బ్రదర్ వేణు గారికి తెలుసు. అండ్ అప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు దాని గురించి ఒక డిస్కషన్స్ కూడా అయ్యేవి. సో ఆ డిస్కషన్స్ హాంకాంగ్లో కూడా ఏమైనా జరుగుతుండే మేడం మెడిటేషన్ సంబంధించి? లేదు, అక్కడ ఎవరితో చేస్తాం, మీరు మెడిటేషన్ చేయడం సైలెంట్గా ఉండిపోయారమ్మా ఆయన. వెళ్ళాం కానీ ఎప్పుడూ సైలెంట్లో, నాతో ఉన్నప్పుడే మాటలు. అదర్వైజ్ ఈ పిల్లలతో కబుర్లు, ఈ ఆటలు, అదర్వైజ్ సైలెన్స్. ఓకే. ఏవో చిన్న చిన్న గేమ్స్ ఉండేవి ఇంట్లో, బోర్డ్ గేమ్స్. అవి పిల్లలతో కలిసి మేము సండే పూట ఏదైనా ఇంట్లో ఉంటే కనుక, ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో ఉంటే వాళ్ళతో ఆడుకునేవాళ్ళము. ఓకే. ఓకే. కార్డ్స్ ఆడుకునేవాళ్ళము. ఇలాగా ఇది సేమ్ ఇదంటే ప్రొఫెషన్ అంటే ఇద్దరు కలిసి ఫ్లూట్ వాయించుకునేవారు. ఈయన ఉన్నారు కదా అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలిచారు ఒకసారి. ఒక ఫోటో కూడా ఉంటుంది, నువ్వు చూసావో లేదో, ఇద్దరు కలిసి ఫ్లూట్ వాయిస్తూ. ఇద్దరు కలిసి ఫ్లూట్ వాయించుకునేవారు. కామన్ ప్లాట్ఫామ్ అంటే అదొకటే, ఫ్లూట్. ఓకే. సో సార్ బ్రదర్ ఇద్దరు హాంకాంగ్లో మంచి కంపెనీ అంటే ఫ్లూట్. వావ్. సో అలాగా మేమంతా తిరిగి ఎంజాయ్ చేసి ఏదన్నా వెళ్ళాలి. అందులో అక్కడ మేము వెళ్ళింది క్రిస్మస్ టైం, డిసెంబర్ కదా, క్రిస్మస్ టైం. ఏం లైటింగ్ ఉండేది అనుకున్నావు. బయటికి సాయంత్రం వెళ్ళేవాళ్ళం, బయటికి వెళ్ళి ఆ లైటింగ్స్ అన్నీ చూసి ఆ చలికి వణికి అన్నీ ఫుల్ ఎక్విప్మెంట్ వెళ్ళేవాళ్ళం కప్పుకోవడానికి. ఓకే. బాగుండేది అనుకున్నా. ఆ లైటింగ్స్, ఫుల్ బిల్డింగ్స్, టవర్స్ ఉండేవి అక్కడ, పెద్ద పెద్ద టవర్స్ మొత్తం లైట్స్, ఫుల్ ఆఫ్ లైట్స్. బాగుండేదో ఆ లైటింగ్ అంటే.
నిజంగా యుఎస్లో కూడా చూడలేదు ఆ లైటింగ్. ఓకే. యుఎస్లో కూడా చూడలేదు ఆ లైటింగ్, హాంకాంగ్లో చూశాను. అంటే ఎందుకు చూశాను అని చెప్పొచ్చు అంటే, ఇప్పుడు యుఎస్లో ఎలాగంటే మేము సబర్బ్స్లో ఉంటాము, డౌన్ టౌన్లో జరుగుతాయి ఇవన్నీ. ఇక్కడ మనం ఇక్కడ ఎలాగంటే మొత్తం చిన్న కంట్రీ కదా, సో ఎవ్రీ బిల్డింగ్ ఇస్ ఎ టవర్ ఇంచుమించుగా. ఓకే. సో అన్నీ కూడా దగ్గర దగ్గర. మేము పొద్దున్న లేచి సర్ది మూట కట్టుకొని బయటకు వచ్చేసరికి మేము బయటికి రావాలంటే కాలనీలా ఉండేది, ఒక గేటెడ్ హౌస్ లా అంటామే ఈ రోజుల్లో, అలా ఉండేది. మేము బయటకు వచ్చేసరికి ప్రతి వాళ్ళ వంటింట్లోంచి మాకు చేపల వాసన వచ్చేది. అబ్బా, హారబుల్ టైమ్ దట్ వాజ్ ఫర్ ఫుడ్. అదర్వైజ్ ఇంట్లో మాత్రం బాగుండేది. ఓకే. సో ప్లస్ అండ్ మైనస్ రెండు ఉండేది. అందుకే మీకు టిఫిన్ బాక్స్ అనేది మ్యాండేటరీ. యా. ఓకే. సో అక్కడ సార్క్ అప్పటి వరకు హాంకాంగ్ వెళ్ళక ముందు వరకు కూడా మెడిటేషన్ సంబంధించిన బుక్స్ కానీ చెప్పడం కానీ ఆయనకే ఓ పుస్తకం కొనిచ్చారు మా బావగారు, చైనీస్ ఫిలాసఫీ. ఓకే. చైనీస్ ఫిలాసఫీలో మా గ్రేట్ మాస్టర్స్ ఉన్నారు. దాంట్లో ఆయన అడిగితే చెప్తారు ఇప్పుడు కూడాను. ఆ పుస్తకంలోంచి చాలా కొటేషన్స్ తీశారు. అక్కడ ఉన్నప్పుడు మేడం? అక్కడ ఉన్నప్పుడు కాదు, ఇండియా ఆ పుస్తకం తీసుకొని ఇండియాకి వచ్చారు, ఇక్కడ డీటెయిల్గా చదివారు. ఓకే ఓకే ఓకే. అక్కడ వేణు సార్ ఇచ్చారు, ఆయన ఇచ్చారు. ఆ 2.5 months మేడం, ఒకసారిగా మీరు ఆ జర్నీలో అప్పటి వరకు కర్నూలు, హైదరాబాద్ కొద్దిగా ట్రిప్స్ అంటే బెంగళూరు 2 సార్లు, బెంగళూరు 2 సార్లు, అండ్ ఒకసారి తంజావూరు, అండ్ నార్త్ ఇండియా కూడా ఇప్పుడు ఎంట్రీ లేదు, అంటే వెళ్ళలేదు ఎప్పుడు ఒకటిగా. సో దిస్ వాజ్ యువర్ బిగ్గెస్ట్ ఫస్ట్ ట్రిప్. ఓకే. లాంగ్ ట్రిప్. యా. 2.5 months అంటే ఇట్స్ లాంగ్ ట్రిప్. మేడం మనకు మీరు కూడా అప్పుడే వన్ ఇయర్ అయి ఉంటుంది మెడిటేషన్ ఆల్మోస్ట్. సో మెడిటేషన్ కానీ రాకముందు మీకు ఆ జర్నీ అంతా కూడా కర్నూలు ఎపిసోడ్, 8 years, అండ్ 1 year అంతకంటే ముందు 1 year హైదరాబాద్, అండ్ అప్పటికి హైదరాబాద్కి వచ్చి ఒక 2-3 years. సో ఈ జర్నీ మొత్తం ఆఫ్టర్ యువర్ మ్యారేజ్. ఓకే. ఈ మెడిటేషన్ తర్వాత ఈ ట్రిప్ వచ్చింది కదా మేడం, అవును. ఇది మనము మెడిటేషన్ చేశాక అంటే మనకు ఏమైనా ఒక మిస్సింగ్ ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే వాటి ఫుల్ఫిల్ జరగడంలో ఒక నేచర్ ప్లాన్ లాగా అనుకోవచ్చా మేడం? డెఫినెట్లీ అమ్మా, అది డెఫినెట్లీ. ఎందుకంటే నేను దానికి కరువైపోయింది నాకు. ఏదైతే నాకు మిస్సింగో అక్కడికి వెళ్ళాక నేను కంప్లీట్గా చేసుకున్నాను. నాకు ఏది కావాలంటే అది కొనుక్కోవడం, ఏది కావాలంటే తిరగడము, ఎలా కావాలంటే అలా ఉండడము, అలాగా రియల్లీ ఐ హ్యాడ్. ఎప్పుడైనా అంతే, ఇప్పుడు ఈ యొక్క పీరియడ్ అనే కాదు, ఎక్కడైనా అంతే, కొన్ని మిస్సింగ్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి మెడిటేషన్ చేసినప్పుడు. న్యాచురల్గా అవుతాయి. ఆ నేచర్ అనేది మనం ఫుల్ఫిల్ చేస్తుంది. మీరు చెప్తున్నప్పుడు నాకు అది అలా అనిపించింది మేడం. డెఫినెట్గా. బికాస్ ఈ పీరియడ్ ఎంత జాయ్ఫుల్గా చెప్తున్నాను, దాంట్లో నీకు జాయ్ కనిపిస్తుంది. చాలా బాగా హ్యాపీగా ఉండింది. ఇద్దరం కలిసి అలా బయటకు వెళ్ళడం, తిరగడం, షాపింగ్ చేయడం. మనం చిన్నప్పటి నుంచి కొన్ని అనుకుంటా కానీ కొన్ని చాలా రెస్ట్రిక్టెడ్ అమ్మా. నా చిన్నప్పటి నుంచి మా ఫాదర్ పోయారని చెప్పాను కదా, అప్పటి నుంచి కూడా నాకు అంత ఫ్రీడమ్ లేదు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదు చెప్పాలంటే. తర్వాత ఈయన పెళ్ళి కావడం, తర్వాత ఆయనకు ఉద్యోగం లేకపోవడం, తర్వాత ఉద్యోగం వచ్చినా కూడా ఆయన ఎక్కువ క్యాంప్స్కి తిరగడం, అది చిన్న ఊరు కర్నూలులో ఉండడం, దాంతో మీ జర్నీ స్టార్ట్ చేసిందే మ్యారేజ్ తర్వాత సింగిల్ రూమ్. అక్కడ నుంచి 1 year తర్వాత ఆ 1 yearలో కూడా సార్ జాబ్ రావాలని చెప్పేసి మీరు మంత్రాలయంకి వెళ్ళి 1 week అక్కడ సేవ చేసి, తర్వాత సార్కి కొరమండల్ రావడం, మీరు కర్నూలుకి వెళ్ళడం,
అండ్ అక్కడ మీ ఎస్పెషల్లీ హిందీ మూవీస్ బాగా హైదరాబాద్లో చూసి అలా అలవాటు ఉండి కర్నూలులో అక్కడ ఒక థియేటర్ ఉందమ్మా, ఎక్కడ కర్నూలులో సంగతి చెప్తున్నా, రాధాకృష్ణ అని థియేటర్ ఉండేది. నన్ను ఫస్ట్ తీసుకెళ్ళడం ఆ థియేటర్కి తీసుకెళ్ళాడు. ఆ థియేటర్లో ఎట్లా తెలుసా, అందరూ లుంగీలు కట్టుకొని వచ్చేస్తారు, బిడీలు తాగుతుంటారు. ఇంకా చూసుకో, కడుపులో తిప్పేసిందంటే ఇక్కడంతా ఇలాంటి థియేటర్లు ఉంటాయి. ఇలాంటి వాటిలలో నేను ఇంక ఉండాలి. ఓ బెంక్ వచ్చేసింది నాకు. హైదరాబాద్ థియేటర్లు చూసాక హైదరాబాద్ థియేటర్ చూసాక అక్కడికి వెళ్తే ఎలా ఉంటుంది. ఓకే, వీటికి అప్పుడు ఆ టైంలో థియేటర్స్ ఫుల్ స్టాప్ పెట్టేశారు మేడం? చాలా వరకు పెట్టేశాను. ఓకే, ఇంకా బయటికి వెళ్ళి సినిమాలు చూడడం అంటే చాలా రేర్గా ఉండేది. ఓకే, మంచి సినిమా అని సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు. సో మేడం, యా, అంటే మనకి దీని ద్వారా మనకు ఏమర్థమైందంటే అసలు ఒక లైఫ్ స్పాన్లో కంప్లీట్గా మనం ఎప్పుడైతే మన మెడిటేషన్లోకి మనకు ఎంటర్ అవుతామో, సో మనం ఏవైతే మిస్ అయిన అయితే ఉంటుందో అవంతా కూడా ఆ ప్రాసెస్లో ఇట్ విల్ గెట్ ఫుల్ఫిల్డ్. ఇట్ విల్ గెట్ డెఫినెట్లీ ఫుల్ఫిల్డ్. మీరు సార్తో అంత బాగా స్పెండ్ చేయడం, యా, అసలు ఇద్దరే. సో ఎవ్రీడే 9 to 5, 10 to 5 ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం. 2.5 months కంప్లీట్గా. సో ఎక్కడ సార్కి టూర్స్ లేవు, ఏమి లేవు, వేరే ఫ్రెండ్స్ లేరు, ఫ్రెండ్స్ లేవు. పిల్లలు, ఆయన, మా అక్క, నేను. ఓకే, వావ్, ఫ్యామిలీ టైం. అండ్ దట్ వాజ్ యువర్ one of the best time. సో ఇంకా నేను ఒక స్టోరీ చెప్తాను. Yes మేడం, యా, నౌ ఇట్స్ స్టోరీ టైం. ఫ్యామిలీ టైం అయిపోయింది. yes. ఒక గురుకులం ఉంటుంది. ఆ గురుకులంలో ఆయన మాస్టర్ ఉంటాడు కదా, గురువు, దాన్ని ఏమంటారు, హెడ్. ఆయన శిష్యులకు అన్నీ నేర్పిస్తూ ఉంటాడు, పాఠాలు, పద్యాలు ఇవన్నీ నేర్పిస్తూ ఉంటాడు. అటువైపు నుంచి వచ్చిన ఒక చిలక ఏం చేస్తుంది, ఆ చెట్టు కొమ్మ మీద వాలుతుంది. వాలి ఈ గురువు చెప్పిన పద్యాన్నే యాజ్ ఇట్ ఈజ్, ఏమి ఉచ్చారణ లోపం లేకుండా వల్లిచ్చేస్తుంది. ఓకే, చిలక వల్లించేసేసరికి దాంట్లో ఒక శిష్యుడు, అయ్యో ఇప్పుడు చిలక మాట్లాడుతుంది అని చెప్పేసి ఆ చిలకను పట్టుకొని ఇనుప పంజరం ఉంటుంది కదా, దాంట్లో వేసేస్తాడు. వేసి పెట్టుకుంటాడు శిష్యుడు. ఓకే, పెట్టుకునేసరికి తర్వాత రాజు వస్తాడు. ఆ ఇంటి వాళ్ళు మాట్లాడుకునేదల్లా ఇది నేర్చేసుకుంటూ ఉండేది. ఈ చిలక నేర్చుకుంటూ ఉండేది అనమాట. అయితే ఈ నేర్చుకోవడంతో ఏమవుతుంది, నీ శిష్యుడు ఏం నేర్చుకున్నారు అని, ఆ రాజ్యంలో గురుకులం కదా, నీ శిష్యులకు నువ్వు ఏం నేర్పించావు అని అడిగితే చిలక మాట్లాడేది. ఓకే, చిలక చెప్పేది ఇవన్నీ గురువుగారు నేర్పించారు అని. అప్పుడు రాజుగారు ఆశ్చర్యపోతారు, ఏంటి ఈ చిలకని ఇంత బాగా మాట్లాడుతుంది, అన్నీ చెప్తుంటుంది అనమాట, పద్యాలు ఏమేమి చెప్పారో అన్నీ వల్లిస్తూ ఉంటుంది. అయితే ఆ రాజు అంటాడు, ఈ చిలక నాకు ఇస్తావా అంటాడు. అది తప్పకుండా అని చెప్పేసి, మహాభాగ్యం అని చెప్పేసి తీసుకెళ్తాడు. ఓకే, తీసుకెళ్ళి ఒక బంగారు పంజరంలో పెట్టుకుంటాడు. పెట్టుకున్న తర్వాత కొన్నాళ్ళకి ఇలాగే రాజ్యంలో జరిగే వాటి అన్నిటినీ కూడా ఇది చిలక వింటూ ఉంటుంది. అయిపోయింది. రాణిగారు ఏం చేస్తుంది, పెద్ద రాణి, ఈ చిలకను చూసి చాలా బాగుంది, ఇది నాకు ఇస్తారా అని రాజుగారిని అడుగుతుంది. రాణి అడిగితే ఇంక ఇబ్బంది ఏంది, రాజుగారు తీసుకెళ్ళి ఇస్తాడు. ఆయన ఒక వెండి పంజరంలో పెట్టి ఆ చిలకను పెట్టుకుంటుంది. ఓకే, అయితే దాంట్లో ఒక ఆయన వచ్చి హరికా నామ్లో బంధం చూటే అంటే దేవుడి స్మరణ చెయ్యి, నీ బంధాలు తెగిపోతాయి అని చెప్తూ ఉంటాడు అన్నమాట. ఎవరు మేడం? ఒక ఇప్పుడు రాజుగారి దీంట్లో జరుగుతూ ఉంటాయి కదా, వేదాంతాల ప్రసంగాలు అట్లాంటివి. హరికా నామ్లో బంధం చూటే అంటే దేవుడి స్మరించు, నీ బంధాలు తెగిపోతాయి అంటే ఈ చిలక ఏం చేస్తుంటుంది, దానికి జవాబుగా జూట్ హై అంటే అబద్ధం అంటూ ఉంటుంది. ఓకే,
అంటే రాజు ఆశ్చర్యపోతాడు. ఏంటబ్బా ఇలా మాట్లాడుతుంది, ఇది అబద్ధం అబద్ధం అంటుంది ఏంటి అని. ఇంతలో ఆ రాజ్యానికి బుద్ధుడు వస్తాడు. ఆయన శిష్యులందరి గణాలతో వస్తారు, ఒక చోట బస చేస్తారు. మల్నాడు లోపలికి వస్తాడు, రాజ్యంలోకి వస్తాడు. రాజ్యంలోకి వచ్చేసరికి ఆ చిలక ఏం చేస్తుంది, యాజ్ ఇట్ ఈజ్ హరికానాంలో బంధన్ ఛూటే అని ఆయన చెప్తూ ఉంటే దాన్ని ఏమంటారు హరికథ అనుకో ఏదో ఒకటి అంటే అది జూటే ఇలాగే అంటుంది అని బుద్ధుడికి చెప్తారు. అప్పుడు ఎవరు చెప్తారు మేడం? అప్పుడు కూడా బుద్ధుడు వేరే అతను చెప్తాడు, బుద్ధుడు వేరే అతను రోజు వచ్చే ఆయనే, రోజు వచ్చే అతనే హరికానాంలో బంధన్ ఛూటే, దేవుణ్ణి స్మరించు నీ బంధాలు తెగిపోతాయి ఇలా చెప్తూ ఉంటాడు. అది మళ్ళీ జూటే అంటుంది, అబద్ధం అబద్ధం అంటుంది చిలక. అంటే అప్పుడు బుద్ధుడు వింటాడు, విని అలాగా అని చెప్పేసి ఇది అంటే అప్పుడు రాజు చెప్తాడు, ఇది ప్రతిసారి కూడా ఈయన వచ్చి ఈ మాట చెప్పంగానే అబద్ధం అబద్ధం అంటుంది, ఏంటి ఇది ఇలా మాట్లాడుతుంది, అంతకుముందు లేదు అని రాజు బుద్ధుడిని అడుగుతాడు. అడుగుతాడు. అడిగితేను అలాగా నేను ఒక్కసారి మా చిలకతో మాట్లాడినా అంటాడు బుద్ధుడు. సరే మాట్లాడు. చిలక దగ్గరికి వచ్చి చెవులో ఏదో చెప్తాడు బుద్ధుడు. అది అర్థం చేసుకుంటుంది. అర్థం చేసుకొని ఏం చేస్తుంది మన్నాడు బుద్ధుడు వెళ్ళిపోగానే అదేం చేస్తుంది, చచ్చిపోయినట్టు చచ్చిపోతుంది, ఇలా వాల్చేస్తుంది. పాలు చేసేసరికి రాజు రాణి వీళ్ళందరూ బెంగ పడిపోయి దాని బోను ఇలా తెరిచి దాన్ని బయటికి తీసుకొద్దాం, అలా పోయిన దానికి ఏదన్నా మందేద్దాం ఇలా అనుకుంటూ బయటికి తీసుకొని వస్తున్నారో లేదో అది ఎగిరిపోతుంది. ఎగిరిపోతూ ఏం చెప్తుందంటే అది అంతకుముందు ఏంటి హరికానాంలో బంధం ఛూటే అని చెప్తాడు, ఏది దేవుణ్ణి స్మరించండి నీకు బంధాలు పోతాయని. ఇది అబద్ధం, గురువుకా నాంలో బంధం ఛూటేగా, గురువుని స్మరించండి నీ బంధాలు తెగిపోతాయి అని చెప్పేసి ఎగిరిపోతుంది. ఎందుకంటే గురువు చెప్తాడనమాట, ఎవరు బుద్ధుడు చెప్తాడు, నువ్వు ఇలా పడిపో, అప్పుడు నిన్ను ఎలాగైనా బయటికి తీస్తారు, అప్పుడు నువ్వు ఎగిరిపో, నీ బంధం తెగిపోయినట్టుగా. అదే అంటాడు అనమాట, రాజుకి చెప్తాడు. అది చెప్తున్నప్పుడు నువ్వు అర్థం చేసుకోలేదు నేను చెప్తే, కానీ అది చూడు చిలక అయినా కూడా నా మాట ఎంత బాగా అర్థం చేసుకుందో చెప్తాడు. గురువుని నమ్ము బంధాలు తెగిపోతాయి, అది సంగతి. వావ్, చాలా బాగుంది మేడం. సో మెయిన్ బంధాలు ఏవైతే ఉన్నాయని అనుకుంటామో అజ్ఞానంతో ఉంటాయి. సో గురు సాంగత్యం అనేది చాలా అవసరం. ఆ రోజుల్లో రాజులకు కూడా గురువులు ఉండేవారు, వాళ్ళ మాట వినేవారు, జవదాటేవారు కాదు, అంత భక్తి భావన ఉండేది. చాలా బాగుంది మేడం. ప్రతిసారి ఆ ఒక బుద్ధుడి స్టోరీ ఎప్పుడు చెప్పినా సరే మేడం, అందులో మాకు ఆటోమేటిక్గా సార్ వచ్చేస్తారు, వెళ్ళిపోతావు. ఏం కదా సార్ వచ్చాక ఎంతమంది ఆ బంధాల నుంచి మిగులుతాయి చాలా చాలా అటాచ్మెంట్స్. థ్యాంక్ యూ మేడం ఫర్ వండర్ఫుల్ స్టోరీ. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎపిసోడ్ 19లో పత్రి మేడం గారి ధ్యానానుభవాలతో పాటు ఈరోజు ఒక ఇంటర్నేషనల్ ట్రిప్, ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ విత్ పత్రి సార్, హాంకాంగ్లో చాలా 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 అద్భుతమైన విషయాలు చెప్పారు. అండ్ ఇంకా చెప్పాలి అంటే హాంకాంగ్ ఇంకా అయిపోలేదు. 2.5 months అంటే మనం ఒక్క ఎపిసోడ్లో కవర్ చేయాలంటే చాలా కష్టం. సో కొద్ది వరకే ఈరోజు మనం కవర్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో హాంకాంగ్ కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకొకటి చెప్పాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్
ఎవ్వరు మిస్ కావద్దు. అది ఒక స్పెషల్ ఎపిసోడ్. దట్ ఈస్ 20th ఎపిసోడ్లోకి మనం ఎంటర్ అవబోతున్నాం. అండ్ ఈ ఎపిసోడ్ ఒక మ్యాజిక్ నెంబర్, 20th ఎపిసోడ్. అండ్ 10th ఎపిసోడ్లో మీరు చూసే ఉంటారు. సో పత్రి మేడం యొక్క జన్మదిన వేడుకలు బ్రహ్మాండంగా జరిగాయి 10th ఎపిసోడ్లో. అండ్ ఈ 20th ఎపిసోడ్లో మనము ఏమనుకుంటున్నామంటే అందరూ కూడా మీ యొక్క అనుభవాలు ఈ స్వర్ణామృతం ఒక స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు 19th ఎపిసోడ్ వరకు మీరు చూసే ఉంటారు. అందులో నుంచి మీకు ఏవైనా పత్రి మేడంని అడగాలనుకుంటే ఖచ్చితంగా మీరు అడగొచ్చు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇవ్వబడుతూ ఉంది. చాలా చాలా సింపుల్. మీరు మీ యొక్క స్మాల్ క్వశ్చన్స్ ఏవైనా ఉంటే అది మీరు info@pyramidvalley.org దానికి మీరు మెయిల్ చేయొచ్చు. అండ్ ఈ 20th ఎపిసోడ్లో నాతో పాటు చాలామంది ధ్యానులు పత్రి మేడంతో ఇంటరాక్ట్ అయ్యే ఒక గొప్ప అవకాశం ఈ యొక్క మ్యాజిక్ నెంబర్ ఆఫ్ ఎపిసోడ్ 20thలో మీకు రాబోతుంది. అండ్ నౌ వీఆర్ సైనింగ్ ఆఫ్ మై సెల్ఫ్ Chandu and Patri Madam from Pyramid Valley International. Thank you.